నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జగన్ను మళ్లీ సీఎం చేసుకుంటాం। నెల్లూరులోని కాకాని నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొని చర్చించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు। అనంతరం మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు। ఘనంగా మొదలైన 3వ జోన్ బాలుర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ మరికొందరు। ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి। వాకాడ్లోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు। వైభవంగా శ్రీ మాణిక్యాంబిక సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణం గూడూరు మండలంలోని పాఠశాలలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। 2019లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైకాపా ఏ విధంగా విజయం సాధించిందో తిరిగి అదే వరవడితో అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం చేసుకుంటామని వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు। నెల్లూరు నగరంలోని కాకాని నివాసంలో వైకాపా నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికలపై వారు చర్చించారు। నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి కాకాని నివాసంలో వైకాపా నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ఎంపీ మరియు వైకాపా జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు। పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై వారు చర్చించారు। అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జగన్ను మళ్లీ సీఎం చేసుకుంటామని పేర్కొన్నారు। భవిష్యత్తులో వైకాపా 100% ఫలితాలు సాధించేలా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు। కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని వారు వివరించారు। ఈ సమావేశంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది। ఈ రోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ రోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది। వైసీపీ అధికారంలోకి రావాలంటే 2019లో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ గానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టు కృషి చేస్తాము। మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్ కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము। క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం। అనేక విషయాల మీద అందరూ స్థానిక నాయకులతో చర్చించడం జరిగింది। పార్టీ బలోపేతం దిశగా అందరి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఏకత్రాటి మీద నిలిచి గతంలో ఏ విధంగా అయితే 100% విజయాలు సాధించిందో అదేవిధంగా భవిష్యత్తులో 100% విజయం సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం। అందులో భాగంగా ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆయన సమీక్షించడం జరిగింది। కాబట్టి అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి మిథున్ రెడ్డి గారికి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను। ఒకరో ఇద్దరో నిజంగా పొరపాట్లు జరుగుంటే దాన్ని బూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా భయపడి పోస్టులు పెట్టరు। ఏ విధంగా పార్టీని అణిచివేసేస్తే 4 కేసులు పెడితే భయపడే పార్టీ ఇది కాదు। ఎందుకంటే మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి
16 నెలల్లో జైల్లో పెట్టి అయినా కూడా నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా బుడ్డ కేసులు లేదంటే పాత కేసులు ఏదైనా ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు. తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా 10 ఇంతలు పెట్టుండొచ్చు. రైట్. తిరుపతి ఎంపీ గురుమూర్తి, జడ్పీ చైర్పర్సన్ ఆన మరణమ్మ, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖలీల్ అహ్మద్, మహిదర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకార్లోని ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నాయకులు వజీర్ బాషా తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్య వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. అనేక మంది పని ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, అలవెన్స్ పెంపు వంటి వాటి గురించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలరామయ్య, బివి రమణయ్య, సుబ్బయ్య, అలీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకాడు డిపో వద్ద కార్యక్రమం ఈరోజు అన్ని సమస్యలే. బస్సులు చూస్తే అన్ని తిప్పి పట్టుకున్నాయి. కొత్త బస్సులు అనేటివి ఈరోజు కొనలేదు. కొంటామంటున్నారు కానీ ఇంతవరకు కొనట్లేదు. ఏ బండి చూసినా ఈరోజు సీట్లు మొత్తం గందరగోళంగా ఉన్నాయి పరిస్థితి, బండ్లు మాత్రం. దానికని ఏంటంటే ఈ కార్మికుల మీద కూడా అన్ని కేటగిరీలో ఉన్న కార్మికుల మీద వేధింపులు ఎక్కువైనాయి. సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఈ డిపోలో ఉన్న ప్రతి చిన్నదానికి కూడా ఒక ఆందోళన చేసి దాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికనేసి ఏంటంటే ఇవాళ గవర్నమెంట్లు అయితే వస్తూ ఉన్నాయి కానీ ప్రజా రవాణా అనేది ఈరోజు ప్రజలకి చాలా మంచిగా చేయాలి వీళ్ళు. కానీ వాళ్ళు అట్లా చేయకపోగా బస్సులు అయితే ఈ రోజుకి 15 సంవత్సరాల పైన అయిపోయింది. బస్సులు కొనుగోలు చేయలే, అద్దె బస్సులు తీసుకుంటున్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నారు, అన్ని కేటగిరీలో ఖాళీలు ఉన్నాయి, రిక్రూట్మెంట్ లేదు. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఈరోజు రోజుకి ఆర్టీసీ రేపు కనుమరుగయ్యే పరిస్థితి. అప్పుడైతేనే ఆర్టీసీ బతుకుంటుంది. లేకపోతే ఇవాళ ఆర్టీసీ అనేది 3/4 భాగం ప్రైవేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది జనాలకు తెలుసో లేదో తెలియదు కానీ ఈరోజు సగభాగం ఏంటంటే ఐదు బండ్లు తిరుగుతున్నాయి ప్రైవేట్ బస్సులు. అది ఈరోజు ఇప్పుడు ఉన్న అన్ని అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా అన్నీ కూడా ప్రైవేటు కాంట్రాక్ట్ బేస్ కింద అన్ని ఇచ్చేసి టెండర్లు పిలిచి అందరికీ అమ్మేస్తూ ఉన్నారు ఆర్టీసీని. అది కరెక్ట్ కాదు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు దీని మీద ఈ ధర్నాసం మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు వెంటనే ఈ సమస్యలన్నింటినీ మీరు పరిష్కారం చేసి. కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలుర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి 2వ అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ తదితరులు హాజరయ్యారు. కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలుర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు హాజరైన 2వ అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఓ జయ, నెల్లూరు డీసీఓ జయలక్ష్మి, కోట ఎంపీపీ దాసరి అంజమ్మ, ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్ చేతుల మీదుగా స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని క్రీడా స్ఫూర్తితో మెలగాలని వివరించారు. ప్రిన్సిపాల్స్, పీడీలు, పీఈటీలు, ఎక్స్ట్రా టీచర్లు కూడా అందరూ చాలా మంది వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇంత సంతోషంగా వచ్చినందుకు పైన సూర్య భగవానుడు కూడా నన్ను దీవిస్తూ ఉన్నాడు. ఎర్రటి ఎండ ఉంటే ఈ బిడ్డలందరూ బాధపడేవాళ్ళు. అందుకని సూర్య భగవానుడు చల్లగా ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా మా లోకల్ లీడర్స్ 24 గంటల ఏవిఎల్కి సపోర్ట్గా ఉంటారు. మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు. తర్వాత కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఆయా పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, పీడీలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తెలిపారు. అందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు కూడా జరగలేదని ఆయన విమర్శించారు. సుమారుగా 1,00,000 మంది దాకా కూడా
నెల్లూరు రూరల్లో కానీ కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా 1,00,000 మంది వరకు కూడా ఈ మైపాడు రోడ్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా. అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ 80 ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ని వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడు రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం. మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం. జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంటు, కెనాల్ యొక్క పక్కనే 25 ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనము చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము. మిగిలిన అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు. దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం, అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. అప్పుల గురించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా 6 నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి జన్మదిన వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పూలమాలతో రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి, నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, యారాసి రవికుమార్, మస్తాన్, సుమన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ నుంచి 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పచ్చిపాల రామిరెడ్డికి. అదేవిధంగా ఈ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన అనేక మంది రావాలని ఆశిస్తున్నాం.
అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి మేము ఎల్లవేళ అందించడానికి నాయుడు గారి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి పేదవాడికి ఏ అవసరం ఉన్నా మేము అతను వెన్ను ఉండి అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చెప్పినవన్నీ నెరవేరుస్తూ పోతుండవు. ఇప్పటికే మూడు సంక్షేమ పథకాలు నెరవేర్చాడు. ఇంకా రావాల్సిన 5 సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అతను ఏ టైంలో చేసినా మా చంద్రమోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఏ పని కావాల్సిన చేయడానికి రెడీగా ఉన్నారు. పచ్చిపాల రామరెడ్డి గారి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ప్రధాన కార్యదర్శి అయిన పచ్చిపాల రామరెడ్డి గారి 43వ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని మా అంబేద్కర్ నగర్కి రామరెడ్డి గారు తీసుకొచ్చాం. మా పేద వర్గాల పేద ప్రజలకి మాకు అండగా ఉంటాడని, మా బాధలను తీరుస్తాడని మేము రామరెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షల రోజు మా బాధలు తెలుపుకొని మాకు న్యాయం నుంచో అంబేద్కర్ నగర్తో ఎప్పటి నుంచో అనుబంధాలు చాలా ఉండేవి. వాళ్ళిద్దరూ రీసెంట్గానే చనిపోయారు. నాకు వాళ్ళకున్నంత అనుబంధం అంబేద్కర్ నగర్తో నాకు లేదు. కానీ నేను వాళ్ళతో ఎలా మెలగాలని చూస్తా ఉన్న సమయంలో వాళ్ళు నన్ను ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకొని అభిమానించి నన్ను రిసీవ్ చేసుకోవడంలో నేను నా మామూలుగా మాటల్లో చెప్పలేను. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏమి వాళ్ళు రుణం ఇచ్చి తీర్చుకోలేను. వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో ఎప్పుడు 24 గంటలకు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ కాడికి వచ్చి నేను ఏ పనినైనా చేసేదాన్ని. గూడూరు మండలంలోని పాడిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం శ్రీ మాణిక్యాంబిక సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెరుకూరు ధనుంజయ, వారి సతీమణి విజయలక్ష్మి, కాటంరెడ్డి సురేష్ రెడ్డి, వారి సతీమణి మమత వ్యవహరించారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కోట పట్టణంలోని సామసుందరాపురంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోటంరెడ్డి కృష్ణవేణమ్మ, జగన్మోహన్ రెడ్డి, భార్గవి, దీపిక, సాధ్విక వ్యవహరించారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. కోట పట్టణంలోని సామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం కావడంలో భక్తులు విరిగా పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సామసుందరపురంలో మంగళవారం నాడు అంకాళమ్మ దేవస్థానం ముందు ప్రతి మంగళవారం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. దానికి ఉభయకర్త మునగల చెంచయ్య గారు, లక్ష్మి గారు దంపతులు వారు ఈరోజు ఉభయకర్తలుగా ఈ అన్నప్రసాద కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. వారికి దేవస్థానం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి మంగళవారం ఈ మాదిర సుబ్బారావు గారు, మోహను, ఇక్కడ ఉండే గ్రామస్తులందరూ ప్రతి మంగళవారం ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. వారి మీద ప్రతి మంగళవారం బ్రహ్మాండంగా భక్తులు ఇచ్చి అన్నప్రసాదం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ను మళ్లీ సీఎం చేసుకుంటాం. నెల్లూరులోని కాకాని నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొని చర్చించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. అనంతరం మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు. ఘనంగా మొదలైన 3వ జోన్ బాలుర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. కోట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ మరికొందరు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. వాకాడ్లోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు. వైభవంగా శ్రీ మాణిక్యాంబిక సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణం. గూడూరు మండలంలోని పాఠశాలలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.